గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేం కష్టపడి చదివి టెస్టులు రాసి ట్రైనింగ్ అయి సర్వీసులోకి వస్తే నువ్వు పోస్ట్లోకి ఈజీగా వచ్చేసావు. సింపుల్గా మీ ఆయన పేరు మీద జాబ్ కొట్టేశావు. ఇంతలో కన్నీరు పెట్టుకుంటున్నావు. ఇప్పుడు నేనేమన్నానని? మీ ఆయన మంచి పోలీస్ ఆఫీసర్, అందుకే ఏ కష్టం లేకుండా కమిషనర్ నిన్ను నేరుగా డిపార్ట్మెంట్లోకి తీసుకుంది అంటున్నాను. నేనంత ఈజీగా ఏం జాబ్కి రాలేదు సార్. 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. నా డిగ్రీ కంప్లీట్ కాలేదు కాబట్టి కానిస్టేబుల్గా పోస్ట్ ఇచ్చారు. ఓ అవునా? లేదంటే నన్ను తీసేసి నిన్ను నేరుగా నా కుర్చీలో కూర్చోబెట్టేవాళ్ళా? వచ్చే ప్రతి వాళ్ళు అదే అనుకుంటారు. అది చేసుంటే ఇదయ్యేవాళ్ళం, ఇది చేసుంటే అదయ్యేవాళ్ళం అని. సర్లే, మీ ఆయన ఏదో పెద్ద ఆఫీసర్ కదా, ఆయన భార్యవని నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకోకు. కానిస్టేబుల్వి కానిస్టేబుల్ లాగానే ఉండు. కాస్త దూకుడు తగ్గిస్తే మంచిది. ఇదిగో అరుణ. అరుణ, నీలాగే ఈ పిల్ల కాస్త పొగరనిపిస్తుంది. చెప్పు, స్టేషన్ అంటే ఎలా ఉండాలో, అందులో పరిస్థితులు ఎలా ఉంటాయో. అలాగే సార్. కొత్త వాళ్ళకి బోరుబండ లాంటి ఏరియా అయితే బెటర్. ఈరోజు మీ ఇద్దరు డ్యూటీ అక్కడే. ఇదిగో, నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇదిగో. దానికి స్కూటీ ఎందుకు తీసిచ్చారు అంటే అందరి ముందు నా మీద జోకేస్తారా? నేను జోకేస్తే నీకు ఎలాగూ నవ్వురాదు. నవ్వే వాళ్ళన్నా నవ్వుకుంటారని ఏదో చిన్న ప్రయత్నం. అసలు మీరు కళ్యాణికి స్కూటీ కొనివ్వడం ఏంటండి? డబ్బులు అంత ఎక్కువయ్యాయా? ఫైనాన్స్ లో బండి తీసివ్వడం అంత అవసరమా? తప్పే ఉంది. తప్పున్నారా? అది చేసిన పనికి నిజానికి దాని మొహం కూడా చూడకూడదు. ఇంకా కార్లు స్కూటర్లు కొనివ్వడం కూడానా? దమయంతి, ఇలాంటప్పుడైనా మనలోని మనిషి బయటికి రావాలి. ఎవరో పరాయి వాళ్ళకి తెచ్చిచ్చినట్టు అలా మాట్లాడతావు ఎందుకు? కళ్యాణి మన కోడలు. మనకు మాత్రం ఇంకెవరున్నారు కళ్యాణి తప్ప? నేననేది అదే. అది మన కోడలు, కూతురు కాదు. అప్పులు చేసి వస్తువులు కొనివ్వడానికి. ఇప్పుడది ఆ స్కూటీ మీద ఊరేగి సంపాదించి తెస్తేనే మనం తినాలా? నేను బతికుండగా నీకెవరూ తిండి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కోడలిగా తన మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. నాకు నా బిడ్డని లేకుండా చేసిన దాని బాధ్యత మనదెలా అవుతుంది? శౌర్య చనిపోవడానికి కళ్యాణే కారణం అన్నట్టు మాట్లాడకు దమయంతి. మన బిడ్డ లేడు. అలాంటప్పుడు వాడిని నమ్ముకొని వాడి జీవితంలోకి వచ్చిన కళ్యాణి బాధ్యత మనది కాక ఎవరిదవుతుంది? రేపు మనం ఉండొచ్చు, లేకపోవచ్చు. అందుకే కళ్యాణి తన కాళ్ల మీద తను నిలబడ్డానికి మనం చేయగలిగింది చేయాలి. అప్పుడే తన భవిష్యత్తు, కన్నయ్య భవిష్యత్తు బావుంటుంది. మళ్ళీ మళ్ళీ నేను చెప్పను, ఇక నుంచి మనకి కూతురైనా కొడుకైనా కళ్యాణే. ఎప్పటికీ కాదు.
మధ్యలో నీ గోలేంట్రా? పడుకోకుండా నీ ఏడుపేంటి? కాస్త తిని పడుకోక నిన్ను. దమయంతి, దమయంతి, పసిబిడ్డ, వాడి మీద చేతుతున్నావు. మనిషివేనా నువ్వు? వాడు తండ్రి ఫోటో చూసి ఆడుకోవాలనుకుంటుంటే వాణ్ణి కొట్టాలనుకుంటావా? ఓదార్చాల్సింది పోయి చేసుకోవాలని చూస్తావా? అది రోజు రోజుకి మనిషిగా చచ్చిపోతుంది అత్తయ్య. అవును, చచ్చిపోతున్నాను. చెట్టంత బిడ్డను పోగొట్టుకున్న నా కడుపు కోత ఎవరికి అర్థం అవుతుంది? ఇప్పుడు వాడు ఏడిస్తానో మీరేడిచినంత మాత్రాన పోయిన నా బిడ్డ తిరిగి వస్తాడా? ఏమనుకోకండి అత్తయ్య. శౌర్య చనిపోయాడన్న బాధలో దమయంతి ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో అనేది అర్థం కావడం లేదు. నా బిడ్డ గురించి నాకు తెలీదా బాబు? ఎలా ఉండే దమయంతి ఎలా అయిపోయిందన్నదే నా బాధ. దమయంతికి వయసు పెరిగిందే కానీ మనసు పసితనం దగ్గరే ఆగిపోయింది. ఏం మాట్లాడాలో తెలియదు, నోటికి వచ్చింది అనేస్తుంది. కానీ శౌర్య చనిపోయాక అది చాలా పిచ్చిదైపోయింది. సరిగ్గా తిండి తినదు, ప్రశాంతంగా నిద్రపోదు. అమ్మ మనసు అంత త్వరగా ఎలా మర్చిపోతుంది? మనసులో బాధని ఎలా చెప్పుకోవాలో తెలియక అలా ప్రవర్తిస్తుంది. తనను చూసి జాలిపడాలి కానీ కోప్పడకూడదు. ఎప్పుడు కోపడ్డామని ఇప్పుడు కోపడ్డానికి అక్క మనసు అందరికీ తెలుసు. అందుకే తనేం మాట్లాడినా ఎవరూ దాన్ని మనసులోకి తీసుకోరు. అలా అని దాన్ని అలాగే వదిలేస్తే పిచ్చిదైపోతుందయ్యా బాబు శివరాం. భర్తగా నువ్వే దాన్ని ఆ బాధ నుంచి బయటపడేలా చేయాలి. అలాగే అత్తయ్య. ఆపు, పక్కకి తీ. ఓకే వెళ్ళండి. ఆపు. ఏయ్ ఆపు, ఆపండి. లైసెన్స్ ఉందా? ఉంది మేడం. లైసెన్స్ చూపించి డిక్కీ ఓపెన్ చేయి.
ఓకే, మీరు వెళ్ళొచ్చు. సిద్ధు, ఆ కళ్యాణి కూడా పోలీస్ డ్రెస్ వేసుకుంది. డిపార్ట్మెంట్ ఆ శౌర్య భార్య కదా అని చెప్పి కానిస్టేబుల్ జాబ్ ఇచ్చినట్టున్నారు. ఆ కళ్యాణి మనల్ని చూడడం మంచిది కాదు. అయినా దాంతో మనకెందుకు? షాప్లోకి వెళ్దాం పదా. సామ్ దిగు. మా అక్కకేం పని లేదు, వద్దన్నా ఫోన్ చేస్తూ ఉంటుంది. అయినా మనకి పనికొచ్చే విషయం ఏమన్నా చెప్తుందా? చూద్దాం. చెప్పక్క. సిద్ధు, ఎక్కడున్నావురా? ఎక్కడ ఉన్నాం గానీ విషయం ఏంటో చెప్పు. పాపం పసిబిడ్డ కన్నయ్య వాళ్ళ నాన్న కోసం ఒకటే ఏడుస్తున్నాడు. లేని నాన్న కోసం వాడు ఏడిస్తే నేనేం చేయాలి? తప్పురా, అలా మాట్లాడుకు. పసిబిడ్డ అలా ఏడుస్తుంటే నాకే చాలా బాధగా అనిపిస్తుంది. ఇది చెప్పడానికి కాల్ చేసావా? నువ్వు తప్పు చేశావని చెప్పడానికి ఫోన్ చేశాను. వాడి చావు నాకు అవసరం అక్క, అందుకే చంపేశాను. పెద్దవాళ్ల మధ్య 100 గొడవలుండొచ్చు, దానికోసం బిడ్డకి తండ్రిని దూరం చేయడం బాలేదురా. ఇది నీకే మంచిది కాదు. నువ్వంత ఫీల్ అవ్వకక్క. శౌర్య చనిపోయాడు కాబట్టి నేను సంపద ప్రశాంతంగా ఉన్నాం. అదే వాడు బ్రతికుంటే మేము ఇలా స్వేచ్ఛగా తిరిగే వాళ్ళమా? రేయ్, పోలీసులు మిమ్మల్ని అంత సులభంగా వదిలేస్తారనుకుంటున్నావా? కన్నయ్య ఏడుపు తగిలి మీరు బాగుపడతారా? ఏంటక్క పార్టీ మార్చేసావా? వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు. అరే, నువ్వు ఎవరి గురించి అంత సెంటిమెంట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను సంపద హ్యాపీగా గడపాలనుకుంటున్నావు. మా జాగ్రత్తలో మేమున్నాం. నువ్వు ఇలా కాల్ చేసి మమ్మల్ని దయచేసి డిస్టర్బ్ చేయకే. బాయ్. అరే అరే తమ్ముడు, ఏదో రాంగ్ నెంబర్ అండి. లేదు, రైట్ నెంబరే. ఇంతకాలం ఈ ఇంట్లో ఏం జరిగినా నువ్వు మీ అమ్మకి తమ్ముడికి సపోర్ట్ చేయటం చూసి ఏదో ఒక రోజు నిన్ను వదిలేయాల్సి వస్తుంది అనుకునేవాణ్ణి. కానీ చాలా రోజులకు ఒక మంచి మనిషిగా మంచి మాటలు మాట్లాడావు. కాకపోతే ఈ మంచి మాటలు ముందు నుంచి చెప్పుంటే వాడింత రాక్షసుల్లా తయారయ్యేవాడు కాదేమో. మొదటిసారి నేను ఇలా చూశాక ఇది నా భార్య అనే ఫీలింగ్ కలిగింది. ఈ మార్పు ఇలాగే ఉంటే మంచిది. రేయ్, కాబండి చూడు. పో. అందరూ తాళాలేసారు. జల్దీ కాని బే.
బైక్ మస్తున్నది, అమ్మినామంటే 15,000 వస్తుంది. గట్లా అంటావా? సరే గాని. ఆగరా, బండి కాదు నన్ను తీసుకపో అని కారు సర్రన వచ్చి ఎట్లా ఆగిందో చూసినావా? అన్నా కారు ఎందుకే, బైక్ చాలు. అరే పెనం మీద దోశ లెక్క ఎప్పుడు అట్లనే ఉంటే ఎట్లా రా? జర ఈ స్టైల్ మార్చాలే. దా కార్ని ఎత్తుకుపోదాం. ఏంద్రా ఈ కార్లు అమ్మేటోళ్ళకి ఏమన్నా న్యాయం ఉందారా? మనసంటోళ్ళు కార్లు కొట్టుకోబోనికి లేకుండా కసంటి సైరన్లు పెడితే ఎట్లారా? అవునా, మనం కార్లు తీసిపోయి ఏమైనా తిరుగుతామా? పాత సామాన్లోకి అమ్మేస్తాం. మన గురించి సోంచాయించేటోళ్ళే లేకుండా పోయిర్రా. నీ గోలైందే నాకు. అప్పులోళ్ళు తగులుకున్నావు. అది నా ఫ్రెండే, డ్రాప్ చేస్తే తప్పే ఉంది. ఏం సారు గట్ల గుసైతున్నారు? నాకు పెళ్ళామని ఒక రాక్షసి ఉందిలే, దాంతోటే గొడవ. ఏంటి నేను రాక్షసినా? సాయంత్రం ఇంటికి రా, నీ సంగతి చెప్తాను. నా పెళ్ళం వినేసింది. ఎవరైనా నువ్వు స్వామి, మధ్యలో వచ్చి బల ఇరికిచ్చేసావు. అన్నా చాబీ కూడా దాడికే ఉంది. బాయ్. నా బైకు, నా బైకు, ఆగలే రే. బాయ్ బాయ్. ఆగనే. బాయ్ బాయ్. ఆగనే. పరిగెట్టు. మర్చిపో. రే నా బైక్ రా స్వామి, పొద్దున మీరు ఎక్కడ దొరికారా? రే నా బైక్ ఇచ్చాలరా. స్పీడ్కి పరిగెట్టు. రే నా బైక్ ఇవ్వండిరా. వెళ్ళు. పరిగెట్టు. నీకు నీ పిల్లకి థ్యాంక్ యూ అన్నా. పొద్దున మంచి బైక్ ఇచ్చావు. పరిగెట్టు. రే ఆగండి రా. రా. See you. పరిగెట్టు. ఏంటి కళ్యాణి, కానిస్టేబుల్ అయ్యావా? నువ్విలా ఎండలో కందిపోయే జాబ్ చేస్తూ ఉంటే పైనున్న శౌర్య ఆత్మ ఎంత అల్లాడిపోతుందో. అసలు దీని అంతటికీ కారణం నువ్వే తెలుసా? నీ వల్లే శౌర్య చనిపోయాడు. అయినా మొగుడు చచ్చిన మోహన బొట్టేంటి? అలవాట్లో పొరపాటు అనుకుంటా. తీసే. అన్నా పోలీసులు ఉన్నారు, పదన్నా వెళ్ళిపోదాం. ఆగబే. అన్నా సీదా పోలీసు పోరి దగ్గరకు వచ్చి ఆపినావేంది? గా పోరి మస్తు గరంగా ఉంది, జల్దీ పోదాం రా అన్నా.